సార్ బీజేపీలో నిన్న కొత్త అధ్యక్షుల్ని ఎంపిక చేయగానే రాజాసింగ్ ఏమో రాజీనామా చేశారు. ఈటల రాజేందర్కి ఎందుకు ఇవ్వలేదు? ఈటల రాజేందర్ వాజ్ అ మోస్ట్ ప్రాస్పెక్టివ్ పర్సన్ ఫర్ దట్ పొజిషన్. రాజాసింగ్ రాజీనామా అది కొంచెం తేడాగానే ఉంది. అంటే ఐ మీన్ లాస్ట్ టైం కూడా ఆయనకి ఎలక్షన్స్ ముందాక సస్పెన్షన్లో ఉంచారు, లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇచ్చారు, గెలిచారు. ఈటెల రాజేందర్ గారికి అయితే ఖచ్చితంగా తీరని లోటు అన్యాయం చేశారు. ఎందుకంటే ఆయనకన్నా ఇక్కడ పనికొచ్చినవాడు బీజేపీలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయనకి ఖచ్చితంగా మొండి చేయి చూపించినట్టే లెక్క. కానీ పార్టీ వదిలేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది సార్? చెప్పలేం. మొన్న స్టేజ్ మీద అందరూ బీఆర్ఎస్ మీద స్లోగన్స్ విషయంలో అతను చాలా సైలెన్స్ ఉన్నాడు. పైపచ్చి అతనికి అంత బీఆర్ఎస్ పరంగా చెప్పుకోదగ్గంత అన్యాయం అయితే చెప్పలేను, కానీ ఓవరాల్గా ప్రాబబిలిటీస్ ఆర్ వెరీ 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 హై. రేపు పొద్దున్న ఎలక్షన్స్కి ఇప్పటికి వాళ్ళు రాత్రి జరిగిన పరిణామాలు ఉండవు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఏదో ఉంటుంది, డిఫరెంట్ డైలాగ్ ఏదో. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడైనా కానీ తిరిగి వచ్చిన వాళ్ళని సరిగ్గా అంత రిసీవ్ చేసుకోరు, పాజిటివ్గా అంటారు కదా సార్. ఈటల మీద ఏమన్నా పాజిటివ్? అలా ఉండదండి. ఈటెల రాజేందర్ రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ పరంగానే వచ్చింది. చాలామంది తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వచ్చిన పారాచూట్ బీఆర్ఎస్ బ్యాచ్లు కాదు, బట్ ఒరిజినల్ బీఆర్ఎస్ క్యారెక్టర్స్లో ఈటెల రాజేందర్ ఒకడు యాక్చువల్గా ఈ కేసీఆర్ గారికి ప్రభావితమై రాజకీయ ప్రస్థానం చేసినాడు. ఈ రాజాసింగ్ రాజీనామా కూడా అది కిషన్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి తీసేసింది తహసీల్దార్, ఎన్నదాకంటే అధ్యక్షుడు. నిజంగా అది స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇచ్చి ఆయన రాజకీయంగా అంటే ఆయన ఇండివిజువల్గా కూడా ఇండిపెండెంట్గా గెలిచే అంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అతను. మీరు తెలంగాణ ఎలక్షన్స్లో ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే సీట్లు అయితే 7 ఎంఐఎం ఒకటి రాజాసింగ్ సీటు వదిలి 8 తర్వాత మిగిలిన 117లో 109కే పోటీ చేయాలి. అలాంటి దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ రాజకీయ ప్రస్థానం ముందుకెళ్తుంది వెనక్కి వెళ్తుంది అంటే వాళ్ళు దే ఆర్ కాంపిటెంట్ పీపుల్. ఈటెల రాజేందర్ గారు మొన్న ఎలక్షన్ ఎమ్మెల్యే ఓడిపోయి మళ్ళీ గెలిచి ఇదంతా తర్వాత విషయం, కానీ ఎంపీ ఓవరాల్గా వాళ్ళు దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రూవ్ దెర్ ఎబిలిటీ. సో ఇక్కడ మీకు వాళ్ళకి పార్టీ సరైన సముచిత స్థానం ఇస్తుందా లేదా అన్నది ప్రశ్న కింద మిగులుతుంది. ఇవ్వలేదు. రాజాసింగ్ లాంటి వ్యక్తిని పార్టీలు భరిస్తాయంటే చాలా కష్టం. అతను ఈజ్ ఏ ఇండిపెండెంట్ డెసిషన్ మేకర్ అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీస్. అవి కేసీఆర్ గారితోనూ అలాంటి వాళ్ళని మెలవడం చేయడంలో అలాంటివి ఒక ఎమ్మెల్యే సీటు కోసం పార్టీ సిద్ధాంతాలని పార్టీ వ్యక్తిత్వాలని పణం పెట్టంటే రాజాసింగ్కి బీజేపీ పరంగా ఎంటర్టైన్మెంట్ ఎందుకు జరుగుతుందంటే హిందుత్వవాదం, హిందూ పరిణామాలను సంతరించుకుని అతను చేస్తున్న ఏ పనులైనా సరే యాజ్ ఏ హిందువుగా భరించవలసి వస్తుంది వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి అలాంటి ఆబ్లిగేషన్స్ ఉండవు. బట్ ఈజ్ అ ప్రూవింగ్ ట్రాక్. ఆయనది గెలుపు అన్నది రాజాసింగ్ గెలుపు. అది ఇండిపెండెంట్ అవనండి, పార్టీ ఏ పేరు పెట్టుకుంటే వాళ్ళ అదృష్టం, ఓ సీట్లకు ఖాయం అన్నమాట. అలాగే ఈటెల రాజేందర్ కూడా ఒక క్యారెక్టర్, ఒక తెలంగాణలో ఉద్యమకారుడిగా ఉద్యమ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి బీఆర్ఎస్ పార్టీకి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ చేసే ఆ రోజు ఒక రివర్స్ యాటిట్యూడ్ని పాసిఫై చేసి ఉద్యమం అనే బాటకి పునాదులేసి ఉద్యమకారుల్ని ఒక తాటి మీద నడిపించి దాంతో ఒక కాన్సిక్వెన్సెస్ కన్నా తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల వాళ్ళందరినీ బ్రహ్మాండమైన పాత్ క్రియేట్ చేసిన వ్యక్తి కింద మీ ఈటెల రాజేందర్ని ఈ రోజుకి అందరూ గౌరవిస్తామండి. ఆయనకు ఆ స్థానం ఉంది. అంటే పార్టీలు ఒక్కొక్కరికి ఒక పార్టీలు ఎలమెంట్స్ ఉంటాయి కాబట్టి బీజేపీ పార్టీ అయితే తెలుగు రాష్ట్రాలకి ఖచ్చితంగా అన్యాయం చేస్తుంది కాబట్టి మాలాంటి వాళ్ళు మేము గౌరవించలేకపోవచ్చు. బట్ యాజ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆఫ్ ఈటెల రాజేందర్ ఈజ్ అ వెరీ రెస్పెక్టబుల్ క్యారెక్టర్. అంచేత మీరు కేసీఆర్ గారు సరిగ్గా చూస్తారా చూడరా అన్నది కాన్సెప్ట్ కాదు అక్కడ. ఈటెల రాజేందర్ అనే వ్యక్తికి, హరీష్ రావు గారు అనే వ్యక్తికి, కేటీఆర్కి వీళ్ళని అలా చూసే క్యారెక్టర్స్ బీఆర్ఎస్ పార్టీ పరంగా కేసీఆర్ గారి తర్వాత. సో వీళ్ళ పెద్దపేటలని ఆయన పేట ఆయనే తీసుకెళ్ళిపోయాడు. సముచిత స్థానం అన్నీ అంటే వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఎవరైనా ప్రూవ్ చేసుకోవాలి. ఇది ప్రూవెన్ లెదర్స్ అంచేత దిస్ నో నీడ్ ఫర్ దెమ్ టు ప్రూవ్ అగైన్ యాజ్ ఎ బీఆర్ఎస్ అన్నది. సొంత ఇంటికి వచ్చిన గర్వాపసి టైప్లోనే ఉంటుంది ఒకవేళ ఆయన మళ్ళీ పునరాగమనం చేస్తే.